మాయావతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీలోని మహిళా నేతలను ఎంతగా అవమానిస్తున్నారో ఆ పార్టీ మహిళా నేతలే చెబుతున్నారని అన్నారు. ఆనాడు లక్ష్మీ పార్వతి మొదలుకొని మొన్న రోజా నేడు దివ్యవాణి వరకు చంద్రబాబు అవమానాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు చేతుల్లోకి టీడీపీ వెళ్ళాక మహిళలను ఘోరంగా అవమానిస్తూ వస్తున్నారని, మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, 50,000 మంది వచ్చిన మహానాడు విజయవంతం ఎలా అవుతుందని ఎద్దేవా చేశారు. ఆనాడు లక్ష్మీ పార్వతి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఘోరమైన అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. రోజమ్మని కూడా అంతే అసెంబ్లీలో అవమానం చేశారు. నన్నైతే ఇక చెప్పే పనే లేదు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ లోకేష్ వచ్చిన తర్వాత కల్చర్ అంతా తెలుగుదేశంలో ఉండే సంస్కారాన్ని పూర్తిగా మార్చేశాడు. అతను ఒక పనికి మాలిన ఎదవలను పక్కన పెట్టుకొని ఈ వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని, పవిత్రమైన పార్టీ ఆఫీస్ అంటే దాన్ని కేంద్రంగా చేసుకొని మహిళల్ని అసాసినేట్ చేయటం అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఇంత నీచమైన చర్య గతంలో ఏ పార్టీ ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ముసలాడైపోయాడు, కొడుకు చేతిలో పనికి మాలిన వాడైపోయాడు, ఇంట్లో నిస్సహాయుడైపోయాడు. పెళ్ళాము ఓ పక్క కొడుకు ఇద్దరు కలిసి అతన్ని ఎందుకు పనికి రాకుండా ఒక మూల కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అతని చేతిలో పార్టీ లేదు, ఈరోజు అతని కంట్రోల్లో లేదు. లోకేషు అతని పనికి మాలిన స్నేహితులు వీళ్ళు కలిసి ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళల్ని ఒక్క మాట వాళ్ళ గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ పతనానికి మూలమని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక దారుణంగా చివరి రోజులు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే మహానుభావుడు దేవుడు లాంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, మహిళా విశ్వవిద్యాలయం ఇచ్చారు, 29% రిజర్వేషన్స్ ఇచ్చారు. మరి ఇన్ని రకాల మహిళల కోసమే మంచి పని చేసినటువంటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈనాడు మహిళల్ని కించపరిచే హీనస్థాయికి దిగజారిపోవటం ఇది నిజంగా ఇక లాస్ట్ స్టేజ్. అందువలన ఇంకా దాన్ని బ్రతికించే అవకాశం కూడా కనపట్టలేదు. ఈ లోకేష్ అనే ఒక వెధవ ఉన్నంత కాలం కూడా ఈ పార్టీ అనేది అసలు కనీసం అసహించుకుంటున్నారు పెద్దలైన వాళ్ళంతా కూడా. ఇదేం పార్టీ? మహానాడు అంటే మీకు తెలుసు, ఒకనాడు తీర్మానాలు జరిగాయి. మహానాడులో మంచి మంచి తీర్మానాలు, మేము వస్తే రేపు ఏం చేయబోతున్నాం ఈ ప్రజలకి, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా మేము ఏ విధంగా ప్రజలకి ఇంకా మంచి పనులు చేస్తాం అనేటువంటి మంచి తీర్మానాలు ఉండేవి. అట్లాంటి తీర్మానం లేదు, ఏమీ లేదు. తొడలు కొట్టేవాళ్ళు, హీనమైన భాష మాట్లాడేవాళ్ళు, ముఖ్యమంత్రిని బూతులు తిడితేనే మరి మైక్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇంత నీచ స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయాక ఇంకా అసలు ఆ నాయకత్వం ఎందుకు? చంద్రబాబు నాయుడు సిగ్గుండాల, కొంచెమైనా సిగ్గుండాలనేది. పూర్తిగా పార్టీని వదిలిపెట్టి నీ కొడుకు ఇచ్చేయి, ఆ వెధవ ఎట నడుపుతాడో నడుపుకొని వాళ్ళైతే పాడు చేసుకొని మీకు అనవసరం అంత. ఎందుకంటే అంత హీన స్థాయికి దిగజారిపోయిందని చెప్పడం కోసమే ఒక ఆవేదనతో చెప్తున్నాను. ఆయన మహానుభావుడు స్థాపించిన పార్టీని చివరికి కుక్కమూతి పిందెలాగా నీ కొడుకు చేతికి ఒప్పచెప్పి చివరికి దాన్ని ఎటువంటి పతన దిశకు నువ్వు తీసుకొచ్చావు తెలియచెప్పాలి అనేటువంటి ఒక బాధతోనే నేను తెలియజేస్తూ ఉన్నాను నేను. అందువలన తెలుగుదేశం లేదు ఈరోజు అనేది. అందువలన ఈ మహిళల్ని ఈ హీనంగా అసభ్యమైన పదజాలంతో నిన్న ఒక అమ్మాయి కూడా, అమ్మాయి పేరేంటి, కృష్ణవేణ ఏదో ఉంది కదా, కృష్ణవేణ దివ్యవాణిగా ఇంకో అమ్మాయి మాట్లాడింది మంగళగిరిలో. ఆ అమ్మాయి కాదు, వాళ్ళ పార్టీ అమ్మాయి ఎంత అవమానం చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లోకేష్ మీదే. కృష్ణవేణి అనుకుంటా అమ్మాయి పేరేదో. ఆ అమ్మాయి నిజంగానే ఆ బాధ వాస్తవం. ఆ అమ్మాయి చెప్పిన బాధ అంతా కూడా నిజమైనటువంటిది.